Men lock toss. హాయ్ మావా, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మన ఛానల్లోకి ఒక రేసింగ్ మూవీని తీసుకొచ్చేసా. అండ్ ఇది రేసింగ్ కన్నా కూడా థ్రిల్లింగ్ ఎక్కువ ఉంటుంది మామ. అందులోనూ ఇది వన్ ఆఫ్ ద రియల్ స్టోరీస్. అండ్ ఈ మూవీ మొత్తం కూడా 1970 కాలంలో జరిగినట్టుగా చూపిస్తారు. ఇంకా ఆ సమయంలో ఫార్ములా 1 రేసింగ్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఎందుకంటే ఈ రేస్ లో ఉన్న ఇద్దరు ప్రత్యర్థులు పూర్తి భిన్నమైన ఆలోచనలు ఉన్న లెజెండరీ డ్రైవర్స్. ఒకరేమో ఆస్ట్రియాకి చెందిన నిక్కీ లౌడా. ఇతను చాలా స్ట్రిక్ట్, డిసిప్లిన్ అండ్ ప్రతి విషయంలోనూ క్యాల్కులేటెడ్ గా ఉండే డ్రైవర్. అండ్ మరోవైపు ఇంగ్లాండ్ కి చెందిన జేమ్స్ హంట్. ఇతను స్వేచ్ఛాభావాలు కలిగి ఎలాంటి భయం లేకుండా జీవించే ప్లే బాయ్ అండ్ ప్యూర్లీ థ్రిల్ సీకర్. ఇలా ఇద్దరి ఆలోచన విధానం, జీవనశైలి ఒకరితో ఒకరికి పూర్తిగా భిన్నంగా ఉండడం వల్ల వీరి మధ్య రేసింగ్ మొదట్లో ఒక చిన్న అగ్గిరవ్వలా రగుల్చుకొని వారి ప్రాణాలనే పరుగుగా పెట్టి రేస్ చేస్తారు. అయితే ఈ రేస్ లో డిసిప్లిన్ గెలిచిందో, రెక్లెస్నెస్ గెలుస్తుందో ఈ రోజు వీడియోలో చూద్దాము. సో దగ్గరలో ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టేసుకొని సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ రేసింగ్ మూవీస్ ఆఫ్ మూవీ హిస్టరీ విత్ యువర్ హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. కథ మొదట్లో మనకి 1976 జర్మన్ గ్రాండ్ పిక్స్ ని చూపిస్తారు. అక్కడ వాతావరణం గమనించి చూస్తే ఆకాశంలో మబ్బులు తెరవిడుస్తున్నట్టుగా ఉంటాయి. ఆ సమయానికి అక్కడ భారీ వర్షం పడి ఆగిపోయింది. దాంతో అక్కడి ట్రాక్ పరిస్థితి చూడడానికి చాలా అధ్వానంగా, ప్రమాదకరంగా ఉంటుంది. సో దానివల్ల ఏ క్షణంలోనైనా పెద్ద ప్రమాదం జరగచ్చు. ఇదే విషయాన్ని నిక్కీ లౌడా గ్రహించి మొత్తం అందరికీ హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు. కానీ మిగిలిన టీం సభ్యులు, అందులో ముఖ్యంగా మన థోర్ మామ జేమ్స్ మాత్రం రేస్ జరగాల్సిందే అన్నట్టుగా మాట్లాడతాడు. దాంతో నిక్కీకి కూడా వేరే ఆప్షన్ లేక రేస్ లో పాల్గొనాల్సి వస్తుంది. అలా రేస్ స్టార్ట్ అవగానే కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అది కూడా 6 సంవత్సరాలు వెనక్కి. అక్కడ ఒక వ్యక్తి రేసింగ్ సూట్ తో రూమ్ లోకి ఎంటర్ అవ్వడం చూస్తాం. నిజానికి అది ఒక హాస్పిటల్. అండ్ రేసింగ్ సూట్ లో ఉన్నది జేమ్స్ హంట్. అతని ముఖం ఇంకా శరీరం మొత్తం దెబ్బలతో నిండిపోయి ఉంటుంది. అలా లోపలికి వచ్చిన జేమ్స్ ఎమర్జెన్సీ వార్డులోకి అడుగు పెట్టగానే అక్కడున్న ప్రతి ఒక్కరి చూపు అతనిపై పడుతుంది. అప్పుడే అక్కడికి ఒక అందమైన నర్స్ వచ్చి తనను చూసి ఆందోళన చెందుతూ ఉంటది. తనే మన జీవోటి క్వీన్ మార్గెరిట్ టైరల్, అదే జెమ్మ. తను జేమ్స్ తో నువ్వు ఏదైనా కార్ రేస్ ప్రమాదానికి గురయ్యావా అని అడుగుతుంది. దానికి హంట్ వెంటనే ఆమె వైపు చూసి నవ్వుతూ, లేదు, ఈ గాయం రేసింగ్ కార్ వల్ల కాలేదు, నేను ఇంకొకరి భార్యతో దొరికిపోయాను అని అంటాడు. నర్స్ ఈ మాటలకు నవ్వకుండా ఉండలేకపోతుంది. తర్వాత హంట్ ని ప్రైవేట్ రూమ్ లో చికిత్స చేయడానికి తీసుకెళ్తుంది. చికిత్స కాస్త హే చికిత్స చెక్కేస్తా అన్నట్టుగా మారిపోతుంది. ఇదే క్రమంలో హంట్ తన గురించి పరిచయం చేసుకుంటూ, నేను ట్రాక్ పై ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొంటానో నా రియల్ లైఫ్ లో కూడా అంతే థ్రిల్ ని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటూ ఉంటాను. కాజ్ ప్రతిరోజు నా చివరి రోజు అన్నట్టుగానే నా లైఫ్ ని నేను జీవిస్తాను. డబ్బుల పరంగా నాకు ఎలాంటి ప్రాబ్లం లేవు. కాజ్ మా నాన్న స్టాక్ బ్రోకర్, నా సిస్టర్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో సురక్షితమైన ఉద్యోగాలు స్థిరపడ్డారు. బట్ నాకు వాళ్ళలాగా బతకడం అస్సలు ఇష్టం లేదు. అందుకనే నేను ఈ ప్రాణాంతకరమైన మార్గాన్ని ఎంచుకున్నాను అని చెప్పగానే తర్వాత రేస్ రోజును చూపిస్తారు. హంట్ జెమ్మను తనతో పాటు తీసుకొని అక్కడికి వచ్చి తన టీం మేనేజర్ బబుల్ మరియు టీం ఓనర్ అలెగ్జాండర్ ని పరిచయం చేస్తాడు. అలా వచ్చిన హంట్ వారి ముందు నిలబడి గర్వంగా, ప్రస్తుతానికి నేను ఫార్ములా 3 డ్రైవర్ని, కానీ చూస్తూ ఉండండి, ఒక రోజు నేను ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్ అవుతాను అని చెప్పాక తన రేస్ కోసం సిద్ధం అవుతూ ఉంటాడు. ఇంకా అదే రోజు రేస్ ట్రాక్ పై హంట్ కు మొదటిసారి నిక్కీ లౌడా పరిచయం అవుతాడు. ఇంకా టీం మేనేజర్ హంట్ దగ్గరకు వచ్చి నిక్కీ వైపు సైగ చేస్తూ, ఈ కొత్త కుర్రాడు ఉదయం 5 గంటలకే ఇక్కడికి వచ్చేసాడు. ట్రాక్ యొక్క ప్రతి అంగుళాన్ని గంటల తరబడి నడుస్తూ వివరంగా పరిశీలిస్తున్నాడు అని చెప్తాడు. అది విన్న హంట్ కొంచెం ఆలోచనలో పడిపోతాడు. కాసేపటికి రేస్ ప్రారంభమవుతుంది. దాంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. హంట్ తన కారును పూర్తి స్పీడ్ తో మిగిలిన డ్రైవర్లందరినీ వెనక్కి నెడుతూ అందరికంటే ముందుకు దూసుకెళ్తూ వెళ్తాడు. అయితే తన వేగానికి సమాధానం చెప్పేలాగా నిక్కీ లౌడా కూడా అంతే వేగంగా హంట్ వెనక తన కారును ఉంచుతాడు. నిక్కీ తన అద్భుతమైన క్యాల్కులేటెడ్ స్ట్రాటజీ అండ్ మెథడ్ను ఉపయోగించి హంట్ వదిలిన ఒక చిన్న గ్యాప్ ను అనుకూలంగా మార్చుకొని అతన్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్తాడు. దీంతో హంట్ తన గౌరవానికి భంగం కలిగినట్టుగా భావించి నెక్స్ట్ వచ్చే ఒక ప్రమాదకరమైన టర్న్ వద్ద హంట్ తన వేగాన్ని తగ్గించుకోకుండా కారును నిక్కీ కారుకి చాలా దగ్గరగా తీసుకెళ్లి ప్రమాదకరంగా పక్కకి నెట్టేస్తాడు. ఆ దెబ్బకి నిక్కీ కారు బ్యాలెన్స్ కోల్పోయి స్పిన్ అవ్వడం ప్రారంభిస్తుంది. దాంతో తన కార్ ట్రాక్ మధ్యలోనే ఆగిపోవడమే కాకుండా దాని ఇంజిన్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఇక్కడితో నిక్కీ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కానీ హంట్ ఎలాగోలా తన కార్ పై నియంత్రణ సాధించి వేగంగా ముందుకు సాగుతూ అందరికంటే ముందుగా ఫినిష్ లైన్ దాటేస్తాడు. హంట్ ఈ రేస్ ను గెలిచి మొదటి స్థానాన్ని దక్కించుకుంటాడు. నిక్కీ లౌడా కోపంతో ఊగిపోతూ నేరుగా హంట్ వద్దకు వచ్చి, నువ్వు చేసింది చాలా ప్రమాదకరం, నేను సరైన సమయానికి బ్రేక్ వేయకపోతే మన ఇద్దరి కార్లు బోల్తా పడి మన ప్రాణాలు కూడా పోయేవి అని అంటాడు. కానీ హంట్ నిక్కీ వైపు చూసి, ఇక్కడ ఎవరికి ఒక్క చిన్న గీత కూడా పడలేదు, నువ్వు ఊరికే భయపడుతున్నావు, చూస్తూ ఉంటే నువ్వు పెద్ద పిరికి వాళ్ళ ఉన్నావే,
అని హేళన చేస్తాడు. ఆ మాటకి నిక్కీ కోపంగా హంట్ వైపు చూస్తూ నీ పేరేంటి అని అడుగుతాడు. దానికి హంట్ గర్వంగా జేమ్స్ హంట్ అని చెప్తాడు. దాని తర్వాత నిక్కీ అతనికి కోపంగా మిడిల్ ఫింగర్ చూపిస్తూ అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. దీని తర్వాత మనకి నిక్కీ లౌడా గతం గురించి చూపిస్తారు. నిక్కీ ఆస్ట్రియాలోనే ఒక గొప్ప ఇంకా ధనిక వ్యాపార కుటుంబానికి చెందినవాడు. అతని తాతగారు తన మనవడు కార్ రేసింగ్ వంటి ప్రాణాంతకరమైన వ్యర్థమైన స్పోర్ట్స్ లో సమయాన్ని వృధా చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు. దాంతో వారు నిక్కీని పిలిచి మన కుటుంబానికి ఒక పేరుంది, మన పూర్వీకులు కష్టపడి గౌరవాన్ని సంపాదించారు, వారి ఫోటోలు మ్యాగజైన్ కవర్ పేజీలో వస్తాయి, సో మన కుటుంబం గౌరవాన్ని కాపాడేలా నువ్వు మన బిజినెస్ ని టేక్ ఓవర్ చేయి, లేదంటే నేను నీకు డబ్బిస్తాను, నువ్వు ఏదైనా మంచి వ్యాపారం ప్రారంభించు అని చెప్తారు. కానీ నిక్కీ ఎలాంటి సంకోచం లేకుండా వారి ఆఫర్ ను తిరస్కరిస్తూ నాకు మీ డబ్బొద్దు, నేను నా కష్టంతో ఒక రోజు ఎంతటి ప్రసిద్ధ రేస్ డ్రైవర్ అవుతానంటే నా ఫోటో కూడా ప్రతి మ్యాగజైన్ కవర్ పేజీలో ఉంటుంది అని చెప్తాడు. ఈ మాట విన్న వెంటనే నిక్కీ కుటుంబ సభ్యులు నిక్కీకి ఎలాంటి ఆర్థిక సహాయం చేయడానికి ఒప్పుకోరు. దాంతో నిక్కీ ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు. అయితే నిక్కీ అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చే టైప్ కాదు. అదే యాటిట్యూడ్ తో అతను బ్యాంక్ ని అప్రోచ్ అయ్యి తన పేరిట ఒక పెద్ద లోన్ తీసుకుంటాడు. ఆ డబ్బుతో అతను దివాళా తీసే స్థితిలో ఉన్న ఒక ఫార్ములా 1 రేసింగ్ టీం వద్దకు వెళ్లి వారికి స్పాన్సర్ చేసి ఆ టీమ్ లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంటాడు. మరోవైపు జేమ్స్ హంట్ కు బెస్ట్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించినందున తన టీమ్ తో కలిసి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకు ఒక విషయం తెలుస్తుంది, నిక్కీ లౌడా డబ్బిచ్చి ఫార్ములా 1 లో ఎంట్రీ తీసుకున్నాడు అని. ఇది విన్న హంట్ అతన్ని ఎగతాళి చేస్తూ తన స్నేహితులతో ఇప్పటివరకు ఒక్క రేస్ కూడా గెలవని డ్రైవర్ కేవలం డబ్బు బలంతో ఫార్ములా 1 లోకి చేరుకున్నాడా అని అంటాడు. మరుసటి రోజు నిక్కీ తన కొత్త టీం యొక్క గ్యారేజ్ ని చేరుకుంటాడు. అక్కడ మేనేజర్ మొత్తం టీం ని పరిచయం చేశాక ఆ టీమ్ లోని మెకానిక్స్ తాము తయారు చేసిన కార్ ను చూపిస్తారు. అది చూసిన నిక్కీ కార్ దగ్గరికి వెళ్లి దాని ప్రతి భాగాన్ని గంటల తరబడి పరిశీలించిన తర్వాత మెకానిక్స్ తో ఈ కార్ యొక్క హార్స్ పవర్ ఎంత అని అడుగుతాడు. దానికి మెకానిక్స్ ఇది 450 హార్స్ పవర్ తో నడుస్తుంది అని సమాధానం ఇస్తారు. అప్పుడు నిక్కీ వారి వైపు చూసి ఇది చాలా తక్కువ, నాకు ఇది 500 హార్స్ పవర్స్ తో కావాలి, అలాగే కారు బరువు కూడా తగ్గించాలి అని అంటాడు. ఆ మాట వినగానే మెకానిక్ ఆందోళనగా మేము ఎంత తేలిక చేయాలో అంత చేసాం, ఇక దీనికంటే తగ్గించడం కుదరదు అని చెప్తాడు. దానికి నిక్కీ వెంటనే మీరు ఇందులో మెగ్నీషియం అలాయిస్ ని వాడారా అని. ఆ మాట విన్న మెకానిక్స్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వెంటనే నిక్కీ వాడికి ఆర్డర్ ఇస్తూ నేను చెప్పినట్లు మార్పులు చేయండి, అప్పుడే ఈ కార్ ట్రాక్ పై గెలవగలదు అని అంటాడు. మెకానిక్స్ నిక్కీ యొక్క షార్ప్ టెక్నికల్ నాలెడ్జ్ ని చూసి ఆశ్చర్యపోతారు. ఇష్టం లేకపోయినా రాత్రింబౌళ్ళు కష్టపడి కారులో మార్పులు చేయడం ప్రారంభిస్తారు. కొన్ని రోజులు కష్టపడ్డ తర్వాత టెస్ట్ డ్రైవ్ రోజు వస్తుంది. టీం నెంబర్ 1 డ్రైవర్ అయిన క్లే అందరికంటే ముందుగా తన కారులో ట్రాక్ పైన దిగి ల్యాప్ టైం ను నోట్ చేసుకుంటాడు. అది సరిగ్గా 1 నిమిషం 53 సెకండ్లలో ల్యాప్ ని పూర్తి చేసింది. ఇది చూసిన నిక్కీ పూర్తి ఆత్మవిశ్వాసంతో టీం మేనేజర్ వద్దకు వెళ్లి మీరు క్లేతో నేను తయారు చేసిన కారును నడపనివ్వండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ కారు మీరు అనుకున్న దానికంటే కూడా 2 సెకండ్లు వేగంగా నడుస్తుంది అని అంటాడు. అయితే మేనేజర్ కు ఇంత చూసినప్పటికీ నిక్కీ మాటలపై అస్సలు నమ్మకం కుదరదు. మేనేజర్ క్లేని నిక్కీ కారులో కూర్చోబెట్టడానికి పర్మిషన్ ఇస్తాడు. దాంతో క్లే కూడా ప్రారంభంలో ఈ కొత్త కురాడు ఊరికి గొప్పలు చెప్పుకుంటున్నాడు అని తనని పెద్దగా కేర్ చేయడు. కానీ అతను కారును ట్రాక్ పై పరిగెత్తించి ఫినిషింగ్ లైన్ దాటే టైమర్ ఆపగానే మొత్తం టీం మైండ్ బ్లాక్ అయిపోతుంది. స్టాప్ వాచ్ లో సమయం పూర్తిగా 2 సెకండ్లు తక్కువగా కనిపిస్తుంది. నిక్కీ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ ఆశ్చర్యపోయి వేగంగా నిక్కీ వద్దకు వచ్చి నువ్వు ఈ కారులో ఎలాంటి మార్పులు చేసావు, నాకు దాని సీక్రెట్ చెప్పు అని అడుగుతాడు. నిక్కీ ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకోవాలని అనుకుంటాడు. నేను మీకు ఈ సీక్రెట్ ఖచ్చితంగా చెప్తాను, కానీ నాదొక షరతు ఉంది, నాకు ఈ టీంలో క్లేతో పాటు సమానమైన స్థానం కావాలి, అలాగే 2 సంవత్సరాల అఫీషియల్ కాంట్రాక్ట్ కూడా అదే నిబద్ధతలతో దక్కాలి అని అంటాడు. మేనేజర్ నిక్కీ యొక్క డిమాండ్స్ విని కోపంతో రగిలిపోతాడు. అంతేకాకుండా నిక్కీతో నువ్వు ఒక కొత్త డ్రైవర్ అయ్యుండి మా సీనియర్ డ్రైవర్ తో సమానమైన స్టేటస్ అడుగుతున్నావా అని అంటాడు. ప్రతి ల్యాప్ లో 2 సెకండ్లు వేగంగా ఉండడం అంటే ఎంత పెద్ద ప్రయోజనమో మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, మీకు నా షరతు సమ్మతం కాకపోతే నేను ఇప్పుడే ఈ టీం వదిలి వెళ్ళిపోతాను అని అంటాడు. అలా మొత్తం చెప్పి నిక్కీ వారి సమాధానం కోసం కూడా చూడుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు జేమ్స్ హంట్ టీం హంట్ కళ్ళకి గంతలు కట్టి ఒక ప్లేస్ కి తీసుకొని వస్తారు. నిజానికి హంట్ టీం కూడా సరిగ్గా నిక్కీ యూజ్ చేసిన మార్గాన్ని ఎంచుకుని వారి టీం ఓనర్లు కూడా తమ డబ్బును ఉపయోగించి హంట్ కోసం ఫార్ములా 1 లో స్థానం సంపాదిస్తారు. హంట్ తన కొత్త ఫార్ములా 1 రేసింగ్ కార్ ను చూసినప్పుడు అతని కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. వెంటనే తన కారులోకి ఎక్కి తన స్నేహితులతో మనం ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అని అడిగితే దానికి మిత్రుడు నువ్వు రెడీనా అని అడుగుతాడు. అప్పుడు హంట్ నేను నా జీవితం అంతా ఈ క్షణం కోసమే ఎదురు చూశాను, ఇప్పుడు నేను ప్రపంచానికి అసలైన స్పీడ్ అంటే ఏంటో పరిచయం చేస్తాను అని అంటాడు. అలా చెప్పగానే నెక్స్ట్ సెకండ్ మనకి ఫార్ములా 1 క్వాలిఫైడ్ డే ని చూపిస్తారు. ఫార్ములా 1 రేసింగ్ అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వేగాన్ని ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రతి సంవత్సరం కనీసం 2 డ్రైవర్లు తమ ప్రాణాలు కోల్పోతారు. ఇలా మొత్తం చెక్ చేస్తూ ఉండగానే రేస్ సమయంలో ట్రాక్ పై ఒక అత్యంత భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. రేస్ లో ఉన్న ఒక కార్ బలంగా క్రాష్ అయ్యి దాని నుండి పొగలు రావడం ప్రారంభిస్తాయి. గాయపడిన డ్రైవర్లను వెంటనే స్ట్రెచర్ పై ఆసుపత్రికి తీసుకెళ్తారు. సాధారణంగా ఎలాంటి
భయం లేకోకుండా సరదాగా ఉండే హంట్ కూడా ఈ భయంకరమైన ప్రమాదాన్ని చూసి లోపలే వణికిపోతాడు. అతని ముఖం నుండి చిరునవ్వు మాయమైపోయి ఆందోళన కమ్మేస్తుంది. కానీ నిక్కీ లౌడా స్పందన మాత్రం పూర్తిగా వేరేలా ఉంటుంది. నిక్కీ ఆ ప్రమాదాన్ని ఏ ఎమోషనల్ యాంగిల్లోనూ చూడ్డు. అతను చాలా కోల్డ్ గా ఇంకా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఈ ప్రమాదం కేవలం ఈ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన ఫలితమే. అతను మలుపుల వద్ద అవసరానికి మించిన వేగాన్ని ఉంచాడు, దానివల్ల కారుపై నియంత్రణ కోల్పోయాడు అని అంటాడు. హంట్ కు నిక్కీ యొక్క బిహేవియర్ అండ్ క్యారెక్టర్ అస్సలు అర్థం కాదు. తర్వాత సీన్ లో మనం హంట్ ను చూస్తాం. అతను కళ్ళు మూసుకొని మొత్తం ట్రాక్ యొక్క ప్రతి మూలను తన మెదడులో ఊహించుకుంటూ స్టీరింగ్ వీల్ తిప్పడం ప్రాక్టీస్ చేస్తుంటాడు. అదే సమయంలో అక్కడికి సూజీ అనే ఒక అందమైన మోడల్ వస్తుంది. ఆమె హంట్ టీమ్ ఓనర్ అలెక్స్ స్నేహితురాలు. సూజీ హంట్ రేసింగ్ కార్లను చూసి దానిపై ఆసక్తి చూపుతుంది. హంట్ గర్వంగా తన కారు దగ్గరకు వెళ్లి ఇది అందరిలాంటి సాధారణ కార్ కాదు, దీని స్పీడ్ అండ్ హార్స్ పవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న సూజీ అతని వైపు చూసి నవ్వుతూ నేను నీ పేరు గురించి నీ ఫేమ్ గురించి ఇంతకు ముందే విన్నాను హంట్ అని చెప్పాక అలెక్స్ నీ గురించి హెచ్చరించాడు, లైక్ నీకు దూరంగా ఉండమని, కాజ్ నువ్వు నెంబర్ 1 బ్యాడ్ బాయ్ అని, నిన్ను నమ్మడానికి లేదని చెప్పాడు అని అంటుంది. దానికి హంట్ వెంటనే అవన్నీ నా గతానికి సంబంధించిన విషయాలు, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను అని చెప్పాక హంట్ సూజీ వైపు చూసి తన సిగ్నేచర్ స్మైల్ ఇస్తూ నేను ఇప్పుడు ఒక కొత్త ప్రయాణానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అంటాడు. అలా చెప్పిన కొద్ది సమయంలోనే హంట్ సూజీల పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్ లో ఉండగా అప్పుడే హంట్ మేనేజర్ అతని దగ్గరకు వచ్చి హంట్ మైండ్ బ్లాక్ అయ్యే ఒక వార్తను చెప్తాడు. నిక్కీ లౌడా ప్రపంచంలోనే అతిపెద్ద రేసింగ్ టీమ్ అయిన ఫెరారీతో కాంట్రాక్ట్ సైన్ చేశాడు అని. ఈ మాట వినగానే హంట్ పూర్తిగా ఆశ్చర్యపోయి అది ఎలా సాధ్యం, అతను ఖచ్చితంగా తన డబ్బునో ఏదైనా రికమెండేషన్ ఉపయోగించుంటాడు కదా అని అంటాడు. అప్పుడు మేనేజర్ లేదు, అతను ఎలాంటి రికమెండేషన్స్ పెట్టలేదు, అతని దగ్గర ఉన్న కార్ టెక్నికల్ నాలెడ్జ్ వల్ల ఫెరారీనే స్వయంగా వచ్చి అతనికి ఆఫర్ ఇచ్చింది అని చెప్తాడు. ఇక మరోవైపు నిక్కీ జీవితంలో కూడా ఒక కొత్త మలుపు వస్తుంది. ఒక రోజు క్లే నిక్కీని తనతో పాటు ఒక పార్టీకి తీసుకెళ్తుంటాడు. నిక్కీ పూర్తి అహంకారంతో నేను కార్ నడపడంలో దాని ఇంజన్ అర్థం చేసుకోవడంలో నీకంటే చాలా మెరుగ్గా ఉంటాను అని అనడం ప్రారంభిస్తాడు. క్లేకు నిక్కీ మాటలు అస్సలు నచ్చవు. వారు డెస్టినేషన్ చేరుకోగానే క్లే కోపంగా నేను నిన్ను ఈ పార్టీకి నాతో పాటు తీసుకెళ్లను, నువ్వు ఇక్కడే బయట నిలబడు అని చెప్తాడు. దాంతో నిక్కీ సరే అని చెప్పి ఒంటరిగా బయట నిలబడి ఉంటాడు. అంతలోనే అతని చూపు తన కారులో ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న ఒక అమ్మాయి మీద పడుతుంది. నిక్కీ ఆమె వద్దకు వెళ్లి నేను నీతో రావచ్చా, కాజ్ నేను ఇక్కడ నుండి కాస్త దూరం వెళ్ళగానే దిగిపోతాను అని అడుగుతాడు. దాంతో మర్లిన్ కూడా నిక్కీని కారులో కూర్చోబెట్టడానికి అనుమతిస్తుంది. మర్లిన్ కారు నడుపుతున్నప్పుడు రేడియోలో పాటలు పెట్టుకుని సరదాగా పాడుకుంటూ ఉంటుంది. అంతలో నిక్కీ పర్మిషన్ లేకుండానే రేడియో ఆపేసి ఒక్కసారి ఈ ఇంజన్ శబ్దాన్ని జాగ్రత్తగా విను, ఈ కార్ యాక్సిలరేటర్ అండ్ ఇంజన్ లో ఏదో సమస్య ఉంది, చూస్తూ ఉంటే ఏ క్షణంలో అయినా ఈ కార్ చెడిపోవచ్చు. మెర్లిన్ అతని వైపు కోపంగా చూస్తూ నువ్వు ఊరికే గొప్పలు చెప్తున్నావు, నా కార్ చాలా బాగుంది అని అంటుంది. కానీ కొద్ది దూరం వెళ్ళగానే కార్ ఇంజన్ లో అకస్మాత్తుగా పొగలు రావడంతో కార్ రోడ్డు మీదనే ఆగిపోతుంది. దాంతో మెర్లిన్ ఆందోళనగా కారు బయటకు వచ్చి చూస్తూ ఉంటది. అంతలోనే ఆ దారిలో వెళ్తున్న మరొక డ్రైవర్ ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. అలా వచ్చిన ఆ డ్రైవర్ కార్లో ఉన్న నిక్కీని చూడగానే గుర్తుపట్టి మర్లిన్ దగ్గర ఫుల్ గా ఎక్సైట్మెంట్ అయిపోతాడు. నీతో పాటు ఎవరు కూర్చున్నాడో నీకు తెలుసా, అతను నిక్కీ లౌడా, ఫెరారీతో డీల్ చేసిన ఫార్ములా 1 స్టార్ డ్రైవర్ అని చెప్తాడు. మెర్లిన్ ఆశ్చర్యపోతూ నిక్కీ వైపు చూడడం ప్రారంభిస్తుంది. మెర్లిన్ మొదట అతని మాటలను అస్సలు నమ్మదు. అతన్ని గేలి చేస్తూ రేసింగ్ డ్రైవర్లందరూ చాలా సెక్సీగా డాషింగ్ గా ఉంటారని నేను అనుకున్నాను, కానీ నువ్వేంటి ఒక ముసలివాళ్ల కార్ నడుపుతున్నావు అని అంటుంది. ఆ మాటకి నిక్కీ ఆమె వైపు చూసి నేను ఇప్పుడు ఎక్కడికి తొందరగా చేరుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి లక్ష్యం గానీ ప్రైజ్ గానీ లేదు, అలాంటప్పుడు నేను పిచ్చోళ్ల రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని అంటాడు. ఆ మాట విన్న మెర్లిన్ అతని వైపుగా జరిగి కూర్చొని ఒకవేళ నిన్ను స్పీడ్ పెంచమని నేను అడిగితే, నిక్కీ ఒక్క క్షణం ఆమె వైపు చూసి మెర్లిన్ మొదట భయంతో సీట్ను గట్టిగా పట్టుకుంటుంది. కానీ మెల్లమెల్లగా ఆమెకు ఈ ప్రశాంతంగా సాధారణంగా కనిపించే మనిషి యొక్క అసలు టాలెంట్, చార్మ్ అర్థం కావడం ప్రారంభమవుతాయి. ఇక్కడ నుండి సీన్ డైరెక్ట్ 1975 నాటి యుఎస్ గ్రాండ్ ప్రిక్స్ కి మారుతుంది. అక్కడ నిక్కీ లౌడా అండ్ జేమ్స్ హంట్ల మధ్య ఒక కొత్త అండ్ అత్యంత తీవ్రమైన పోటీ ప్రారంభమవుతుంది. రేస్ ప్రారంభం కాగానే ఇద్దరి కార్లు ఒకదానికొకటి వీల్ టు వీల్ పోటీ పడుతూ ముందుకు సాగుతాయి. కానీ రేస్ చివరి ల్యాప్ లో అకస్మాత్తుగా వచ్చిన సాంకేతిక సమస్య వల్ల హంట్ కారు యొక్క ఇంజన్ స్లో అయిపోతుంది. నిక్కీ ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకుని ఎలాంటి ఒత్తిడి లేకోకుండా అందరికంటే ముందుగా ఫినిష్ లైన్ దాటి మొదటి స్థానాన్ని తన సొంతం చేసుకుంటాడు. హంట్ ఈ ఓటమితో లోపల తీవ్రమైన అసహనం ఇంకా కోపానికి గురవుతాడు. రేస్ ముగిసిన తర్వాత అతను నిక్కీ వద్దకు వెళ్లి అతని కంగ్రాచులేషన్స్ చెప్తూ నువ్వు ఈ రోజు గెలవడానికి మెయిన్ రీజన్ నీ ఫెరారీ కార్, నా కార్ కంటే చాలా వేగమైంది ఇంకా శక్తివంతమైంది, దానివల్లే నువ్వు గెలిచావు, మన ఇద్దరికి ఒకే రకమైన కార్ ఇస్తే నిన్ను నిమిషాల్లో ఓడిచేస్తాను అని ఎగతాళి చేస్తాడు. నిక్కీ చాలా ప్రశాంతమైన చూపుతో అతని వైపు చూసి నీకు ప్రపంచంలోనే అత్యుత్తమ కార్ ఇచ్చినప్పటికీ కూడా నువ్వు నా చేతిలో ఓడిపోతావు అని చెప్పాక ఛాంపియన్ అవ్వడానికి కేవలం
కేవలం కార్ స్పీడ్ మాత్రమే సరిపోదు, బుద్ధి బలం ఇంకా డిసిప్లిన్ కూడా అవసరం అని చెప్పాక, నేను ప్రతిరోజు డిసిప్లిన్ గా జీవిస్తాను, సమయానికి నిద్రపోతాను, నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, కానీ నువ్వు మాత్రం దివారాత్రులు పార్టీలు చేసుకుంటూ ఆ అమ్మాయిలు వెంట పడుతుంటావు అని అన్న తర్వాత నిక్కీ పూర్తి నిజాయితీతో హంట్ను హెచ్చరిస్తూ, నువ్వు నిజంగా ఒక మెరుగైన డ్రైవర్ అవ్వాలనుకుంటే ముందు నువ్వు ఈ చెత్త కేర్లెస్ జీవితాన్ని బాగుపరుచుకో అని చెప్తాడు. నిక్కీ అన్న ఈ మాటలు హంట్ ఈగోకి టచ్ అవుతాయి. హంట్ మనసులో నిక్కీ లౌడాను ఓడించాలనే పిచ్చి మరింత పెరిగిపోతుంది. కానీ అతని అదృష్టం అతని సహకరించదు. అతని టీం ఓనర్ దివాలా తీసే స్థితికి చేరుకుంటాడు. టీం దగ్గర రేసింగ్ చేయడానికి కావాల్సిన స్పాన్సర్లు అండ్ ఫండ్స్ అస్సలు మిగలవు. టీం అమ్మకానికి వచ్చే పరిస్థితికి ఏర్పడుతుంది. ఇదంతా చూసి హంట్ తీవ్రమైన ఆందోళనకు గురవుతాడు. దాంతో అతను రాత్రింబౌళ్లు మద్యం తాగడం ప్రారంభిస్తాడు. అతని ప్రవర్తనలో ఒక విచిత్రమైన కోపం ఉంటుంది. దాని ప్రభావం హంట్ అండ్ సూజీల వివాహం జీవితంపై పడడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో మెక్లారెన్స్ టీం రేసింగ్ డ్రైవర్ ఒకరు అకస్మాత్తుగా టీంను వదిలి వెళ్లిపోయారని, వారికి ఒక కొత్త డ్రైవర్ అవసరమని హంట్కు తెలుస్తుంది. హంట్ ఏ మాత్రం సమయం వృధా చేయకోకుండా నేరుగా మెక్లారెన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లను కలవడానికి వెళ్తాడు. అతను వారి ముందు నిలబడి పూర్తి ఆత్మవిశ్వాసంతో, నేను నిక్కీ లౌడాను, అతని ఫెరారీని ఓడించగలను, ఫెరారీని స్పీడ్ గా దాటగల ఏకైక కార్ మెక్లారెన్ మాత్రమే, మీలో ఉన్న ఇంతమంది డ్రైవర్ల కంటే కూడా నా దగ్గర ఎక్కువ స్పీడ్ టాలెంట్స్ ఉన్నాయి, స్పాన్సర్స్ ను ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడానికి ఏది అవసరమో అదంతా నేను చేయగలను అని అంటాడు. హంట్ యొక్క ఈ పిచ్చిని చూసి అతని మాజీ టీం మెంబర్, హంట్ కొద్దిగా అన్ప్రెడిక్టబుల్ కావచ్చు, కానీ అతని స్టీరింగ్ వీల్ పట్టుకుంటే అతన్ని ఎవరూ ఆపలేరు అని చెప్పి మెక్లారెన్ అధికారులు హంట్ ను తమ టీంలో చేర్చుకోవడానికి అంగీకరించేలా ప్రోత్సహిస్తాయి. దీంతో సీన్ డైరెక్ట్ 1976 లో జరగబోయే సీజన్ మొదటి ఫార్ములా 1 రేస్ అయిన బ్రెజిల్ కి మారుతుంది. Welcome to Sao Paulo, Brazil and the Interlagos circuit. దాంతో ఇద్దరు రేస్లో ఉండగా హంట్ కార్ ఇంజిన్ మధ్యలోనే పాడైపోతుంది. దాంతో అతను రేస్ నుంచి డిస్క్వాలిఫై అవుతాడు. తర్వాత సర్క్యూట్ సౌత్ ఆఫ్రికాలో హంట్ తన పాత తప్పును సర్దిద్దుకునే ఉద్దేశంతో బరిలోకి దిగుతాడు. కానీ నిక్కీ ఇక్కడ కూడా తన అద్భుతమైన డ్రైవింగ్ స్కిల్స్ తో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటాడు. హంట్ అతన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించి సెకండ్ పొజిషన్ లో రేస్ ముగిస్తాడు. చివరికి 3వ రేస్ స్పెయిన్ లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హంట్ పూర్తి శక్తితో డ్రైవింగ్ చేసి నిక్కీని దాటుకుంటూ విజయాన్ని తన పేరిట నమోదు చేసుకుంటాడు. అంతేకాకుండా అతని ట్రోఫీని పైకెత్తి నిక్కీ వైపు చూసి నవ్వుతాడు. ఇక్కడతో హంట్ నిక్కీకి ఒక సవాల్ విసిరినట్టు, ఇక నుండి మన అసలైన పోటీ ప్రారంభమవుతుంది అని. అలా అనుకున్నాడో లేదో, హంట్ సాధించిన ఆ విజయం యొక్క వేడుక ఎక్కువసేపు నిలవదు. కానీ నిక్కీ లౌడా అంత సులభంగా ట్రోఫీని తన చేతుల నుండి చేజార్చుకునే రకం కాదు. దాంతో అతను వెంటనే తన టీం సభ్యులందరినీ పిలిచి రేస్ అఫీషియల్స్ వద్దకు వెళ్లి హంట్ కార్ వెడల్పును చెక్ చేయమని డిమాండ్ చేయండి. అతని కార్ కొలతల ప్రకారం సరిగ్గా లేదని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. అఫీషియల్స్ హంట్ కార్ ను కొలిచినప్పుడు నిక్కీ చెప్పిన మాట నిజమవుతుంది. హంట్ కార్ వెనక భాగం స్టాండర్డ్ రూల్స్ కంటే 1.5 సెంటీమీటర్స్ ఎక్కువ వెడల్పుగా ఉందని రేస్ అఫీషియల్స్ ప్రకటిస్తారు. ఈ కారణం వల్ల హంట్ ని డిస్క్వాలిఫై చేసి అతని విజయాన్ని రద్దు చేస్తారు. ఈ విషయం హంట్ కు ఒక భయంకరమైన స్వప్నంలా మారిపోతుంది. మెక్లారెన్ టీం వెంటనే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ ఫైల్ చేస్తారు. కార్ ను రూల్స్ అనుగుణంగా మార్చడానికి మెక్లారెన్స్ మెకానిక్ కార్ యొక్క అంతర్గత నిర్మాణాల్లో మార్పులు చేయాల్సి వస్తుంది. కానీ ఆ మార్పు వల్ల కార్ పర్ఫార్మెన్స్ పై బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది. దీని కారణంగా తర్వాత రేస్ మొనాకో గ్రాండ్ పిక్స్ లో జరుగుతున్నప్పుడు హంట్ కార్ లో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తి తను మరోసారి రేస్ మధ్యలోనే బయటకు రావాల్సి వస్తుంది. ఇది ఇలానే కొనసాగుతూ నెక్స్ట్ రేస్ బెల్జియం గ్రాండ్ పిక్స్ లో జరుగుతున్నప్పుడు కూడా హంట్ కార్ పై నియంత్రణ కోల్పోతాడు. దాంతో కార్ రోడ్డు పక్కన బలంగా క్రాష్ అవుతుంది. వీలు విరిగిపోయి గాల్లో ఎగిరిపోతుంది. హంట్ తన కోపాన్ని అదుపు చేసుకోలేక కారు బయటకు వచ్చి తన టీంపై అరుస్తూ, ఎంత చెత్త కారు తయారు చేశారా మీరు అని అంటాడు. నిప్పుకి పెట్రోల్ తోడైనట్టు ఈ రిపోర్టర్లు హంట్ వద్దకు వచ్చి, నిక్కీ లౌడా ఇప్పుడు మీకంటే పూర్తిగా 50 పాయింట్లు ముందున్నాడు కదా, దీనిపైన మీ స్పందన ఏంటి అని అడుగుతారు. దాంతో హంట్ కోపంగా, కొందరు కుళ్ళు రాజకీయం కుట్రలు ఉపయోగించి నన్ను స్పెయిన్ లో డిస్క్వాలిఫై చేశారు అని అంటాడు. ఇక మరోవైపు నిక్కీ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒకదాని తర్వాత ఒక పాయింట్ ని గెలుస్తూ ఛాంపియన్ టేబుల్లో అగ్రస్థానానికి చేరుకుంటాడు. సీజన్ సగం అయ్యేసరికి అందరికంటే ముందంజలో ఉంటాడు. ఇంకా హంట్ సెకండ్ స్పాట్ లో ఉంటాడు. అప్పుడే ఒకరోజు హంట్ నిక్కీ వద్దకు వెళ్లి అతన్ని ఎగతాళి చేస్తూ, నువ్వు ఒక మురికి ఎలుక లాంటివాడి, వెనక నుండి కుట్రలు చేసి నా కారును పాడు చేయించావు అని అంటాడు. ఈ మాటతో నిక్కీకి అర్థమవుతుంది తాను ర్యాట్ లేదా ఎలుక అని ఎందుకు అంటున్నారో అన్నది. ఎందుకంటే అతని ముఖం నిజంగానే కొద్దిగా ఎలుకను పోలి ఉంటుంది. కానీ ఆ మాటలకి నిక్కీ పెద్దగా రియాక్ట్ కాకుండా ప్రశాంతంగా హంట్ ని చూసి, నేను ఎలాంటి కుట్ర చేయలేదు, నీ కార్ రూల్స్ కి విరుద్ధంగా ఉంది, అందుకే నువ్వు డిస్క్వాలిఫై అయ్యావు అని చెప్తాడు. నేను నీలాగా కేర్లెస్ గా ఉండను, నీ భార్య సూజీ గురించి బయట ఏం మాట్లాడుతున్నా ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేసావా అని అనగానే హంట్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అతను దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అతను వెంటనే తన టీం గ్యారేజ్ లోకి చేరుకొని తన మెకానిక్స్ తో, మీరు ఎవరైనా సూజీని చూసారా, ఆమె ఈ రోజు నా రేస్ చూడడానికి వస్తానని మాట ఇచ్చింది అని అడుగుతాడు. మెకానిక్స్ ఏమీ మాట్లాడుకోకుండా ఒక న్యూస్ పేపర్ ని హంట్ వైపుకు జరుపుతారు. పేపర్ ఫ్రంట్ పేజ్ లో సూజీ ఇంకా ప్రసిద్ధ నటుడు రిచర్డ్ బొట్టన్ రొమాంటిక్ ఫోటో ముద్రించబడి ఉంటుంది. హంట్ వెంటనే లండన్ బయలుదేరి వెళ్లి ఒక రెస్టారెంట్ లో సూజీని కలుస్తాడు. హంట్ సూజీ కళ్ళలోకి చూస్తూ కోపాన్ని అంచుకొని, న్యూస్ పేపర్ లో వచ్చిన ఈ వార్త నిజమేనా అని అడుగుతాడు. సూజీ ఎలాంటి సంకోచం లేకుండా, అవును అది నిజమే,
నేను రిచర్డ్ ని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. దీంతో ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా ఇద్దరు మాట్లాడుకుని ప్రశాంతంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. రెస్టారెంట్ నుండి బయటకు రాగానే పాపరాజీ మీడియా వారు హంట్ ని చుట్టుముడతారు. హంట్ వారి కెమెరాల ముందు నిలబడి ఎగతాళి చేస్తూ నాకేమీ బాధలేదు, సూజీ మరొకరి జీవితంలో మూడో వ్యక్తిగా మారింది, కానీ నేను ఇక్కడ అసలైన విజేతను, ఎందుకంటే నేను ఎలాంటి అలిమోని ఇవ్వకుండానే మళ్ళీ సింగిల్ అయ్యాను అని అంటాడు. ఈ విడాకుల తర్వాత హంట్ మళ్ళీ తన పాత ప్లే బాయ్ లైఫ్ స్టైల్లోకి తిరిగి వస్తాడు. తన పూర్తి కోపాన్ని ట్రాక్ పై స్పీడ్ పెంచి తీర్చుకుంటాడు. ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ లో హంట్ ఒక అగ్రెసివ్ డ్రైవింగ్ చేసి రేస్ ని గెలుస్తాడు. కానీ నిక్కీ లౌడా ఫెరారీలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అతను రేస్ మధ్యలోనే వైదొలగాల్సి వస్తుంది. దీని తర్వాత బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ లో హంట్ కార్ ఇప్పుడు పూర్తిగా రూల్స్ కి అనుగుణంగా అడ్జస్ట్ చేయబడి ఉంటుంది. అతను నిక్కీ లౌడాని ఒక అత్యంత అద్భుతమైన రీతిలో ఓవర్టేక్ చేసి మొదటి స్థానాన్ని సాధిస్తాడు. హంట్ పట్ల అదృష్ట చక్రం తిరుగుతుంది. ఫార్ములా 1 అధికారులు స్పెయిన్ గ్రాండ్ ప్రిక్స్ నాటి తమ పాత నిర్ణయాన్ని మార్చుకొని హంట్ కు అతని విజయాన్ని పాయింట్లను తిరిగిస్తారు. కానీ నిక్కీ లౌడా దానికి అస్సలు భయపడ్డాడు. మీడియా ముందు నిలబడి నాకు ఎలాంటి చింత లేదు, హంట్ ఛాంపియన్షిప్ గెలవాలంటే మిగిలిన ప్రతి రేస్ ని గెలవాల్సి ఉంటుంది, అది అసాధ్యం అని చెప్పాక తర్వాత సీన్ లో నిక్కీ లౌడా అండ్ మార్లిన్ యొక్క వివాహం అత్యంత నిడారంభరంగా జరుగుతుంది. పెళ్లి తర్వాత ఇద్దరు స్పెయిన్ లో హనీమూన్ జరుపుకుంటారు. అక్కడ నిక్కీ మార్లిన్ చేయి పట్టుకొని మెల్లగా నేను ఇప్పుడు నా జీవితంలో అసలైన సంతోషాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా నిక్కీ ఆందోళన చెందుతూ అయితే నాకెందుకో ఈ సంతోషం అతిపెద్ద శత్రువుగా మారుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇది మనిషిని లోపల నుంచి బలహీనంగా మార్చేస్తుంది, అందుకే ఈ సంతోషం ఎక్కడ నా నుండి దూరం అయిపోతుందో అని నాకు భయంగా ఉంది అని అంటాడు. ఇక్కడ నుండి సినిమా యొక్క పీక్ సిచ్యువేషన్ స్టార్ట్ అవుతాయేమో, కాజ్ నెక్స్ట్ రేస్ నుంచి ఇద్దరు లైఫ్ లో ఒక పెద్ద టర్న్ రాబోతుంది. నెక్స్ట్ రేస్ జర్మనీలోని అత్యంత ప్రమాదకరమైన న్యూబర్గ్ రింగ్ ట్రాక్ వద్దకు చేరుతుంది. దీనిని డ్రైవర్లందరూ ది గ్రేవ్ యార్డ్ అని పిలుస్తారు. ప్రాక్టీస్ సెషన్స్ సమయంలోనే అక్కడ అనేక భయంకరమైన ప్రమాదాలు జరిగాయి. దానివల్ల చాలా మంది డ్రైవర్లు రేస్ నుంచి నిష్క్రమిస్తారు. నిక్కీ లౌడా తన గ్యారేజ్ బయట కూర్చొని ఉన్నప్పుడు ఒక ఫ్యాన్ అతని వద్దకు ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి వస్తాడు. ఫ్యాన్ నిక్కీ వైపు నోట్బుక్ జరుపుతూ ప్లీజ్ ఆటోగ్రాఫ్ తో పాటు ఈ రోజు డేట్ కూడా రాయండి అని అంటాడు. ఆ మాటకి నిక్కీ ఆశ్చర్యపోయి డేట్ ఎందుకు రాయాలి అని అడుగుతాడు. ఫ్యాన్ ఎలాంటి సంకోచం లేకుండా ఏమో చెప్పలేం, ఈ రోజు మీ జీవితంలో చివరి రోజు కావచ్చు అని అంటాడు. ఈ మాట వినగానే నిక్కీ ఏం మాట్లాడకుండా అతని వైపు చూస్తూ ఈ వ్యక్తి నా ఫ్యానా లేక నా శత్రువా అని అనుకుంటూ ఉంటాడు. చివరకు 1 ఆగస్ట్ 1976 నాటి రోజు రానే వస్తుంది. అది ఫార్ములా 1 హిస్టరీలోనే అత్యంత భయంకరమైన రోజుగా మారబోతుంది. ఇది సరిగ్గా కథ ప్రారంభంలో మనం చూసిన భయంకరమైన వాతావరణమే. మీటింగ్ రూమ్ లోపల నిక్కీ లౌడా డ్రైవర్లందరి ముందర నిలబడి ఈ తడిసిన ఇంకా పాడుబడిన ట్రాక్ పై రేస్ చేయడం అన్నది డైరెక్ట్ గా ఎమ్ముడితో కూర్చొని విస్కీ తాగడం లాంటిది. సో బెటర్ మనం అందరం కలిసి ఈ రేస్ ను క్యాన్సిల్ చేస్తే మంచిది అని చెప్పి మొత్తం అందరి డ్రైవర్స్ కి ఈ ప్రమాదాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాడు. అయితే జేమ్స్ హంట్ మాత్రం తన స్థానం నుండి లేచి నిలబడి నువ్వు ఇప్పుడు ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో అందరికంటే ముందున్నావు, ఒకవేళ ఈ రేస్ క్వాలిఫై అయితే దీని పూర్తి ప్రయోజనం నీకే దక్కుతుంది, ఎందుకంటే ఏ ఇతర డ్రైవర్లకు పాయింట్స్ సాధించే అవకాశమే ఉండదు అని అంటాడు. హంట్ అన్న ఈ మాట విని మిగిలిన డ్రైవర్లందరూ కూడా నిక్కీ ఏదో కుట్ర చేస్తున్నాడు అని అనిపిస్తుంది అని అంటారు. ఆ మాటలు విన్న నిక్కీ ఎలాంటి కోపం చూపించుకోకుండా చాలా కూల్గా అవును నేను భయపడుతున్నాను, నేను రేసింగ్ కార్లో కూర్చున్న ప్రతిసారి కూడా నా సర్వైవల్ రిస్క్ 20% వెళ్ళిపోతుంది అండ్ ఈ రిస్క్ ని నేను అంగీకరించే రేస్లోకి దిగుతాను, కానీ దీనికంటే ఎక్కువ రిస్క్ నేను అస్సలు తీసుకోలేను, అయితే ఈ రోజు ఈ వర్షం కారణంగా ఈ రిస్క్ 20% కంటే చాలా ఎక్కువగా ఉంది అని అంటాడు. హంట్ వెంటనే అది నువ్వు వర్షంలో ఎంత మెరుగ్గా డ్రైవింగ్ చేయగలవు అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని అంటాడు. దాంతో రేస్ కంటిన్యూ చేయాలా వద్దా అన్న విషయం పైన ఓటింగ్ జరుగుతుంది అండ్ ఆ ఓటింగ్ లో ఎక్కువ మంది డ్రైవర్లు నిక్కీకి వ్యతిరేకంగా ఓట్ వేసి రేస్ ను కొనసాగించాలని నిర్ణయిస్తారు. ఆ ఓటింగ్ రిజల్ట్స్ చూసిన హంట్ నిక్కీ దగ్గరకు వెళ్లి ఎగతాళి చేస్తూ ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు, అందుకే నువ్వు ఓటింగ్ ఓడిపోయావు అని అంటాడు. నిక్కీ అతని మాట విని ఒక చిన్న చిరునవ్వు చిందించి అక్కడి నుంచి తప్పుకుంటాడు. రేస్ ప్రారంభం కావడానికి సరిగ్గా 2 నిమిషాల ముందు మెక్లారెన్ టీం సభ్యుడు ఒకరు హంట్ వద్దకు వచ్చి మనం డ్రై రోడ్ కోసం వాడే స్లీకీ టైర్స్ వాడాలా అని అడుగుతాడు. అప్పుడు హంట్ అతని వైపు చూసి నిక్కీ ఏ టైర్లు వాడుతున్నాడు అని అడుగుతాడు. దానికి మెకానిక్ అతను వెట్ టైర్లు వాడుతున్నారు అని సమాధానం ఇస్తాడు. హంట్ వెంటనే అయితే మనం కూడా వెట్ టైర్లు వాడదాం అని ఆర్డర్ ఇస్తాడు. రేస్ ప్రారంభం కాగానే మెక్లారెన్ ఫెరారీ కార్లు ఒకేసారి ముందుకు కదులుతాయి, కానీ కొద్దిసేపట్లోనే రోడ్డు పరిస్థితి మారడం స్టార్ట్ అవుతుంది. మెల్లగా ట్రాక్ ఆరిపోవడం మొదలవుతుంది. స్లిక్ టైర్లు ఎంచుకున్న డ్రైవర్లు నిక్కీ అండ్ హంట్లను ఓవర్టేక్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారు. అయితే నిక్కీ అండ్ హంట్లు వెట్ టైర్లు వేసుకొని డ్రైవింగ్ చేయడం తప్పుడు నిర్ణయం అని అర్థం చేసుకుంటారు, ఎందుకంటే పొడి రోడ్డుపై ట్రేడెడ్ టైర్లు కారును స్లో చేస్తాయి. దాంతో ఇద్దరు తప్పనిసరి పరిస్థితుల్లో టైర్లు మార్చుకోవడానికి పిట్ స్టాప్ రావాల్సి వస్తుంది. పిట్ స్టాప్ వద్ద నిక్కీ టీం టైర్ మార్చడానికి కొంత సమయం తీసుకుంటుంది. దాంతో నిక్కీకి మెంటలేకపోతుంది. తన టీం పై అరుస్తూ కారు యాక్సిలరేటర్ ని పూర్తి బలంగా తొక్కి తిరిగి ట్రాక్ వైపు దూసుకొస్తాడు. అంతేకాకుండా తనని క్రాస్ చేసి వెళ్లిన కార్స్ ని రీచ్ అవ్వడం కోసం తన కార్ స్పీడ్ ను ప్రమాదకర స్థాయికి పెంచుతాడు. అయితే ఈ ప్రమాదకరమైన వేగం వల్ల నిక్కీకి ఏదైనా జరుగుతుందేమో అని అనిపిస్తూ ఉండగానే అతని కారు యొక్క రేర్ సస్పెన్షన్ లో అకస్మాత్తుగా టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతాయి. దాంతో నిక్కీకి కారుపై నియంత్రణ తప్పిపోతుంది అండ్ తన ఫెరారీ అత్యంత వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బ్యారియర్స్ ను ఢీకొంటుంది.
ట్రాక్ పై ప్రమాద స్థలంలో నలువైపులా మంటలు వ్యాపిస్తాయి. రేస్ అఫీషియల్స్ అండ్ సేఫ్టీ టీం నిక్కీని ఆ కాలుతున్న కార్ స్కెలిటన్ నుండి బయటికి తీసేసరికి నిక్కీ దాదాపు 1 నిమిషం పాటు ఆ భయంకరమైన మంటల్లో తడబడుతూ ఉండినాడు. ఇదంతా నిక్కీ భార్య మ్యార్లిన్ రేడియోలో వార్తల ద్వారా తన భర్తకు జరిగిన భయంకరమైన ప్రమాదం గురించి తెలుసుకుంటుంది. వెంటనే ఆసుపత్రి వైపు పరుగులు తీస్తుంది. ఆసుపత్రికి చేరుకున్నాక నిక్కీ ముఖం, శరీర భాగం మంటల్లో చాలా దారుణంగా కాలిపోయాయి. అతని ఊపిరితిత్తులలో విషపూరిత వాయువు, పొగ నిండిపోయాయని, దానివల్ల అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు జేమ్స్ హంట్ కు ఈ యాక్సిడెంట్ గురించిన వార్త తెలియగానే తను లోపల కృంగిపోతాడు. కాజ్ హంట్ యొక్క ప్రెషర్ వల్లనే ఈ ఘటన జరిగిందని నేర భావన అంటే గిల్ట్ లోకి వెళ్ళిపోతాడు. అదే గిల్ట్ తో హంట్ ఒంటరిగా కూర్చొని ఈ సంఘటన గురించి ఆలోచిస్తాడు. అతని హృదయం బాధతో నిండిపోతుంది. కానీ ట్రాక్ పై రేస్ ఆగదు. హంట్ ఒకదాని తర్వాత ఒక రేస్ ను గెలుస్తూ ఛాంపియన్షిప్ పాయింట్ టేబుల్ లోకి దూసుకెళ్తూ ఉంటాడు. ఆ ఆసుపత్రిలో నిక్కీ చికిత్స అత్యంత వేదనారహితంగా కాకుండా చాలా నరకప్రదంగా ఉంటుంది. దాదాపు 1 నెల విశ్రాంతి తర్వాత నిక్కీ ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన విషపూరిత ద్రవాన్ని, పొగను బయటకు తీయడానికి డాక్టర్లు అత్యంత బాధాకరమైన మెడికల్ ప్రొసీజర్ ని చేస్తారు. డాక్టర్ నిక్కీ పడుతున్న బాధను చూసి మధ్యలోనే ఆపి మనం కొద్దిసేపు ఈ ట్రీట్మెంట్ ఆపేద్దామని అంటాడు. కానీ నిక్కీ తన పళ్ళు కొరుకుతూ బాధను భరిస్తూ భీకరమైన గొంతుతో, లేదు ఈ ట్రీట్మెంట్ అస్సలు ఆపొద్దు, నేను త్వరగా కోలుకోవడానికి ఈ చికిత్స కొనసాగించండి అని అంటాడు. అదే రోజు జేమ్స్ హంట్ పుట్టినరోజు కూడా. ఆ రోజే హంట్ నెదర్లాండ్ గ్రాండ్ ప్రిక్స్ లో మరొక విజయాన్ని తన పేరిట నమోదు చేసుకుంటాడు. ఆసుపత్రి బెడ్పై కూర్చున్న నిక్కీ టీవీలో హంట్ ట్రోఫీ గెలవడం చూస్తూ ఉంటాడు. హంట్ యొక్క ఈ విజయం నిక్కీ లోపల ఒక కొత్త పట్టుదలను రగిలిస్తుంది. కొద్ది రోజుల్లోనే నిక్కీ కాస్త నడవగలిగే పరిస్థితికి రాగానే తన హెల్మెట్ తీసి పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని కాలిన ముఖం, చెవులపై హెల్మెట్ ఒత్తిడి పడగానే భయంకరమైన నొప్పి కలిగి రక్తం కారడం మొదలవుతుంది. మెర్లిన్ ఇది చూసి ఏడుస్తూ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ప్లీజ్ ఆగు, ఇంకా నీ పరిస్థితి బాగాలేదు అని అంటుంది. కానీ నిక్కీ ఆమె వైపు చూసి, నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నన్ను ఆపకు, నేను ఏ పరిస్థితుల్లోనైనా సరే రేసింగ్ ట్రాక్ పై తిరిగి వెళ్ళాలి అని అంటుంది. అదే కసి ఇంకా పట్టుదలతో ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ ప్రాక్టీస్ సెషన్ రోజున నిక్కీ లౌడా అక్కడికి చేరుకుంటాడు. అది చూసిన మిగిలిన డ్రైవర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అంతా కూడా ఆశ్చర్యపోతారు. అండ్ ఇక్కడ జేమ్స్ హంట్ మొదటిసారిగా నిక్కీ కాలిన ముఖాన్ని ఎదురుగా చూస్తాడు. హంట్ నిక్కీ దగ్గరకు వచ్చి అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నేను ఆనాటి మీటింగ్ గురించి నీకు ఒక క్షమాపణ లేఖ రాయాలనుకున్నాను. జర్మనీలో రేస్ కొనసాగాలనే నిర్ణయం నా వల్లే జరిగింది. ఈ ప్రమాదానికి నేనే బాధ్యుడిగా భావిస్తున్నాను అని అంటాడు. నిక్కీ అతని వైపు చూసి ప్రశాంతమైన టోన్తో, నువ్వు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు నువ్వు ఒకదాని తర్వాత ఒక రేస్ ని గెలవడం చూస్తున్నప్పుడే నాలో తిరిగి రావాలనే కసి, పట్టుదల పెరిగింది. నీ విజయమే నా అతిపెద్ద మోటివేషన్ అని అంటాడు. దీని తర్వాత నిక్కీ మీడియా ముందుకు వచ్చి ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ లో తాను పాల్గొనబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తాడు. దాంతో ప్రెస్ వాళ్ళు నిక్కీని ఒక ప్రశ్న అడుగుతాడు. పాయింట్స్ టేబుల్లో హంట్ మీకు చాలా దగ్గరగా వచ్చాడని అడిగినప్పుడు నిక్కీ వారి వైపు చూసి మెల్లగా నవ్వుతూ, హంట్ ఒక తెలివైన డ్రైవర్, నేను లేని సమయాన్ని పూర్తిగా వాడుకొని పాయింట్లు సంపాదించాడు, కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చాను అని అంటాడు. ఇక్కడ నుండి మీడియా కాన్ఫరెన్స్ లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ఒక రిపోర్టర్ నిక్కీ వైపు మైక్ పెట్టి నిక్కీ కాలిన ముఖం వైపు చూస్తూ అత్యంత అసభ్యకరమైన, నిస్సిగ్గుగా ఉన్న ఒక ప్రశ్న అడుగుతాడు. మీ ముఖం ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది. ఈ కొత్త ముఖాన్ని చూసి మీ భార్య ఏమనుకుంటుంది? మీ వైవాహిక జీవితంపై దీని ప్రభావం ఉంటుందా అని అడుగుతాడు. ఇది వినగానే నిక్కీ ముఖం కోపంతో ఎర్రబడిపోతుంది. అతని ఆత్మగౌరవం దెబ్బతింటుంది. నిక్కీ ఆ రిపోర్టర్ కళ్ళలోకి చూస్తూ ఏమీ మాట్లాడుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జేమ్స్ హంట్ కూడా అక్కడే ఉంటాడు. నిక్కీతో జరిగిన ఈ అసభ్యకరమైన ప్రవర్తనను చూసి అతని రక్తం మరిగిపోతుంది. అతను సైలెంట్ గా ఆ రిపోర్టర్ వెనక వెళ్తాడు. రిపోర్టర్ ఒంటరిగా దొరకగానే హంట్ ఏ మాత్రం సమయం వృధా చేయకుండా అతని ముఖం మొత్తం పచ్చడి కింద కొట్టేస్తాడు. తర్వాత హంట్ అతనికి దగ్గరగా వచ్చి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీ భార్యను అడుగు, నీ ముఖం ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఆమెకి ఎలా అనిపిస్తుందో అని ఆ రిపోర్టర్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అండ్ మరుసటి రోజు ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ రేస్ ప్రారంభమవుతుంది. ప్రారంభంలో నిక్కీ మనసులో బహుశా ఈ ప్రమాదం యొక్క భయం ఉండవచ్చు. అందుకే అతని కారు కొద్దిగా స్లో స్టార్ట్ తీసుకుంటుంది. మిగిలిన కార్లు అతని కంటే ముందుకు వెళ్ళిపోతాయి. దాంతో నిక్కీ పాయింట్ టేబుల్లో అందరికంటే వెనకబడిపోతాడు. రేస్ మధ్యలో ముందుకు వెళ్తున్న 2 కార్ల మధ్య బలమైన కొలైషన్ జరుగుతుంది. కానీ నిక్కీ చాలా ప్రశాంతమైన మనసుతో స్టీరింగ్ ని కంట్రోల్ చేస్తూ సరైన సమయంలో బ్రేక్ వేసి వాటిని తప్పించుకుంటాడు. మెల్లమెల్లగా నిక్కీ యొక్క పాత ఫేమ్ ఇంకా ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. అక్కడ నుండి నిక్కీ ఒక్కొక్కరిని ఎదుర్కొంటూ ఎదురొచ్చిన ప్రతి కారును ఓవర్టేక్ చేయడం ప్రారంభిస్తాడు. చివరికి అతను జేమ్స్ హంట్ మెక్లారెన్ ని కూడా వెనక్కి నెట్టేస్తాడు. ఎందుకంటే రేస్ మధ్యలోనే హంట్ కారు ఇంజన్ పాడైపోయి అది ట్రాక్ పక్కన ఆగిపోతుంది. రేస్ ముగిసే సమయానికి 4th పొజిషన్ లో ఫినిష్ చేస్తాడు. అతనికి 3 ముఖ్యమైన ఛాంపియన్షిప్ పాయింట్లు లభిస్తాయి. నిక్కీ తన కారు నుండి బయటకు రాగానే స్టేడియంలో ఉన్న వేలాది మంది ప్రజలు 1వ స్థానంలో నిలిచిన విజేత కంటే ఎక్కువగా నిక్కీ కోసం చప్పట్లు కొడుతూ అతని పేరును అరుస్తారు. ప్రతి ఒక్కరూ అతని ఈ ధైర్యానికి, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కి సలాం చేస్తారు. ఈ రోజుతో అందరి దృష్టిలో నిక్కీ లౌడా ఒక నిజమైన హీరోలా మారతాడు. అయితే ఇప్పుడే అసలైన కథ ప్రారంభమవుతుంది. 1976 సీజన్ ఫైనల్ రేస్ జపాన్లోని ఫూజీ స్పీడ్వే ట్రాక్ పై జరగాల్సింది. పాయింట్ల
పాయింట్ల టేబుల్ పరిస్థితి ఎలా ఉందంటే నిక్కీ లౌడా 68 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా జేమ్స్ హంట్ 65 పాయింట్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇద్దరి మధ్య కేవలం 3 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. మూడో స్థానంలో ఉన్న డ్రైవర్ చాలా వెనకబడి ఉండడంతో అతను రేస్ నుండి ముందే బయటకు వెళ్ళిపోతాడు. ఈ జపాన్ రేస్ నేరుగా నిక్కీ లౌడా జేమ్స్ హంట్ల మధ్య వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం జరిగే చివరి అండ్ అతిపెద్ద యుద్ధంగా మారింది. మీడియా ముందుండగా అక్కడున్న వారంతా హంట్ ను టెన్షన్ లో ఉన్నావా అని అడిగినప్పుడు హంట్ చిరునవ్వు చిందిస్తూ నేను ఏ మాత్రం స్ట్రెస్ తీసుకోవడం లేదు, నేను కేవలం ట్రాక్ పైకి వెళ్లి నా అత్యుత్తమ గేమ్ను ఆడడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. అంతేకాకుండా నేను రేసింగ్ కేవలం నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం కాబట్టి చేస్తాను, టెన్షన్ అనేది వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కాపాడుకోవాల్సిన మనిషికి ఉండాలి అని చెప్పగానే నిక్కీ కూడా మీడియా ముందు నాకు ఎలాంటి ప్రెషర్ లేదు, నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను, ఈ రోజు కూడా ట్రోఫీ నాదే అని అంటాడు. కానీ జపాన్ ట్రాక్ యొక్క వాతావరణం చాలా అధ్వానంగా మారడం మొదలవుతుంది. ఆకాశం నుండి భారీ వర్షం ప్రారంభమై ఏ సైడ్ నుండి చూసినా వర్షం తగ్గేలా కనిపించదు. ట్రాక్ నలువైపులా నీరు నిలిచిపోతుంది. మ్యార్లిన్ ఆందోళనతో కూడిన చూపులతో నలువైపులా చూడడం ప్రారంభిస్తుంది. ఆమెకు తన భర్త నిక్కీ ప్రాణాల గురించి భయం మొదలవుతుంది. హంట్ కూడా ఈ అత్యంత తడిచిన ప్రమాదకరమైన ట్రాక్ ని చూసి ఇక్కడ కారు నడపడం ప్రాణాలను పణంగా పెట్టడంతో సమానం అని అర్థం చేసుకుంటాడు. అతను తన టీం వద్దకు వెళ్లి ఈ రేస్ ఇప్పుడు క్యాన్సిల్ అవ్వాలి, అది చాలా ప్రమాదకరం అని అంటాడు. కానీ టీం మేనేజర్ అతని మాటను తిరస్కరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ రేస్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది, మనం దీనిని పోస్ట్ పోన్ చేయలేం, మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ మీ ఇద్దరి ఈ ఫైనల్ పోర్ ను చూడడానికి వేచున్నారు అని చెప్తాడు. రేస్ ప్రారంభం కావడానికి ముందు హంట్ నర్వస్ అయ్యి వాంతులు చేసుకుంటాడు. ఇది ప్రతి రేస్ కు ముందు అతనికి ఉన్న సాధారణ అలవాటు. నిక్కీ మెదడులో కూడా ఒక్క క్షణం భయం స్టార్ట్ అవుతుంది. కానీ మర్లిన్ తనను రేస్ చేయడం చూడడానికి ఇష్టం లేదని అతనికి తెలుసు. అయినా అతను డ్రైవింగ్ సీట్ లో కూర్చోవాలని నిర్ణయించుకుంటాడు. రేస్ కామెంటేటర్స్ జేమ్స్ హంట్ వరల్డ్ ఛాంపియన్ కావాలంటే కనీసం టాప్ 3 పొజిషన్ లో ఫినిష్ చేయాలి, లేదంటే నిక్కీ లౌడాకు ఒక్క పాయింట్ కూడా లభించకపోతే మాత్రమే హంట్ ట్రోఫీని తన పేరిట దక్కించుకోగలడు అని అనౌన్స్ చేస్తారు. రేస్ ప్రారంభం కావడానికి సరిగ్గా 1 నిమిషం ముందు నిక్కీ అండ్ హంట్ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకొని జెంటిల్మెన్ తరహాలో ఊపుతుంది. రేస్ ప్రారంభం కావడానికి ముందు మెకానిక్లు హంట్ హెల్మెట్ కు చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. దీనివల్ల లోపల ఆవిరి అంటే స్టీమ్ పేరుకుపోకుండా ఉంటది. అందువల్ల హంట్ కు వర్షంలో కూడా దారి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ నిక్కీ విషయంలో అది చాలా డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే వైజర్ పై ఆవిరి ఎంత ఎక్కువగా పేరుకుపోతుందంటే అతనికి ముందున్న దారి కనిపించడం దాదాపు ఆగిపోతుంది. ట్రాక్ పై చినుకుల మధ్య నిక్కీకి ఈ రేస్ తన 20% సేఫ్ లిమిట్ కంటే చాలా ఎక్కువైపోయిందని అనిపిస్తుంది. దాంతో నిక్కీ ఒక నిర్ణయానికి వస్తాడు. అతను తన ఫెరారీని ట్రాక్ నుండి తిప్పి నేరుగా పిట్ లైన్ లోకి తీసుకొని వచ్చి కారును ఆపేస్తాడు. ఫెరారీ టీం సభ్యులు ఆశ్చర్యపోయి కారు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది నిక్కీ, కారులో ఏమైంది టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా అని అడుగుతారు. నిక్కీ చాలా ప్రశాంతంగా హెల్మెట్ తీసి కారు చాలా బాగుంది, నేనే స్వయంగా కారును ఆపాను, ఈ వాతావరణంలో రేస్ చేయడం మూర్ఖత్వం, అత్యంత ప్రమాదకరం అని అంటాడు. దీని తర్వాత నిక్కీ కారు నుండి బయటకు వచ్చి మర్లిన్ వైపు చూస్తాడు. మర్లిన్ అతని ఈ నిర్ణయంతో చాలా ఉపశమనం పొందుతుంది, ఇంకా అతన్ని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా కూడా జేమ్స్ హంట్ పైనే నిలిచిపోతుంది. హంట్ ఎలాగైనా 3వ స్థానంలో రావాల్సిందే. కానీ రేస్ మధ్యలో అతని టైర్లు అరిగిపోతాయి. దాంతో టైర్లు మార్చడానికి పిట్ స్టాప్ కు రావాల్సి వస్తుంది. ఈ కారణం వల్ల మిగిలిన కార్లు అతని కంటే ముందుకు వెళ్ళిపోతాయి. హంట్ పాయింట్స్ టేబుల్లో 6వ స్థానానికి పడిపోతాడు. టైర్లు మార్చిన తర్వాత మెక్లారెన్ టీం మెకానిక్ హంట్ దగ్గరకు వెళ్లి మెల్లగా జాగ్రత్తగా కారు నడుపు, వచ్చే ఏడాది మళ్ళీ అవకాశం ఉంది, నువ్వు సరిగ్గా సురక్షితంగా ఇంటికి తిరిగి రావడం మేము కోరుకుంటున్నాం అని అంటాడు. హంట్కు వారి ఈ సరెండర్ యాటిట్యూడ్ అస్సలు నచ్చదు. అతను కోపంతో ఏంటి వచ్చేది ఏడాది, నేను ఇప్పుడు సరెండర్ అయ్యే ప్రసక్తే లేదు అని అంటాడు. వెంటనే హంట్ పిచ్చి వాళ్ళ ఎలాంటి ప్రాణ భయం లేకుండా ముందు దూసుకెళ్తూ ప్రతి ఒక్క కారును వేగంగా ఓవర్టేక్ చేయడం ప్రారంభిస్తాడు. వర్షంలో తడిచిన ట్రాక్ పై అతను తన కారును చివరి హద్దుల వరకు పరిగెత్తిస్తాడు. ఫెరారీ 2వ డ్రైవర్ క్లేన్ కూడా ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. చివరకు హంట్ అతి కష్టం మీద ఫినిష్ లైన్ క్రాస్ చేస్తాడు. అయితే మొదట్లో హంట్ తను ఓడిపోయానని అనుకుంటాడు. కానీ అతని టీం పరిగెత్తుకుంటూ అతని వద్దకు వచ్చి అరుస్తూ నువ్వు 3వ స్థానంలో వచ్చావు, నువ్వు వరల్డ్ ఛాంపియన్ అయ్యావు అని చెప్తారు. ఈ మాటతో హంట్ ఆనందానికి అవధులుండవు. అలా జేమ్స్ హంట్ 1976 ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్ అవుతాడు. నిక్కీ లౌడా అండ్ మ్యార్లిన్ హెలికాప్టర్ లో కూర్చొని ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మ్యార్లిన్ నిక్కీ ముఖంలో బాధను వెతకడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నిక్కీ ఆమె వైపు చూసి మెల్లగా నవ్వుతూ నేను చాలా బాగున్నాను, నా నిర్ణయం పట్ల నాకు ఎలాంటి బాధ లేదు అని అంటాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత జేమ్స్ హంట్ పాపులారిటీ రాత్రి ఆకాశాన్ని తాకుతుంది. నలువైపులా అతని గురించి చర్చలు జరుగుతాయి. అతనికి పెద్ద పెద్ద బ్రాండ్ల కమర్షియల్ ఆఫర్లు, ఎండోర్స్మెంట్ డీల్స్ లభిస్తాయి. అతను మీడియా ముందుకు తన పూర్తి డాషింగ్ అండ్ స్టైలిష్ లుక్ తో వస్తాడు. దాంతో మిలియన్ల కొద్ది లేడీ ఫ్యాన్స్ అతనిపై మనసు పారేసుకుంటారు. కొంతకాలం తర్వాత ఇటలీలో జేమ్స్ హంట్ కు హఠాత్తుగా నిక్కీ లౌడా తారసపడతాడు. ఆ సమయంలో నిక్కీ ఒక ప్రైవేట్ విమానం వద్ద ఫ్లయింగ్ లైసెన్స్ తీసుకునే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. హంట్ తన పాత ప్రత్యర్థిని చూసి చాలా సంతోషపడి వేగంగా అతని వద్దకు వెళ్లి హే నిక్కీ, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. నిక్కీ అతని వైపు చూసి నేను విమానం నడపడం నేర్చుకుంటున్నాను, ఫ్లయింగ్ వల్ల మనిషిలో ఒక విభిన్నమైన క్రమశిక్షణ వస్తుంది, రిస్క్ క్యాల్కులేషన్స్ మెరుగుపడతాయి, ఇది డ్రైవింగ్ లో కూడా ఉపయోగపడుతుంది, నువ్వు కూడా దీన్ని ట్రై చేయాలి అని అంటాడు. కానీ హంట్ ముఖంలో రేసింగ్ పట్ల మునుపటి లాంటి పట్టుదల కనిపించదు. అతను నేను ఇప్పుడు కాస్త రిలాక్స్ అవ్వాలని
జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను అని అంటాడు. నిక్కీ అతను హెచ్చరిస్తూ ప్రాక్టీస్ వదలొద్దు. ఒకవేళ నేను జపాన్ నాటి ఆ చివరి రేస్ లో నా కారును ఆపకపోతే బహుశా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని నీ చేతిలో ఉండేది కాదేమో అని అంటాడు. అండ్ అతని కళ్ళలోకి చూస్తూ నవ్వి, ప్రతి మనిషికి జీవించడానికి తనదైన శైలి ఉంటుంది. నేను ఛాంపియన్ అయిన తర్వాత ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయకపోతే అలాంటి విజయానికి అర్థం ఏముంది అని అంటాడు. నిక్కీ ఒక క్షణం మౌనంగా ఉంటాడు. తర్వాత ఆసుపత్రిలోని తన ఆ అత్యంత భయంకరమైన అనుభవాన్ని షేర్ చేస్తూ, డాక్టర్లు నా ఊపిరితిత్తుల నుండి విషపూరిత ద్రవాన్ని పొగను తీస్తున్నప్పుడు ఆ బాధ భరించే పరిమితి దాటిపోయింది. నేను నొప్పితో అరుస్తూ కోపంతో నీ పేరు ఎత్తేవాడిని. అప్పుడు నా డాక్టర్ నాకు ఒక మాట చెప్పాడు, ఎవరినైనా తన ప్రత్యర్థి లేదా శత్రువుగా భావించడం శాపం కాదు, అది దేవుడిచ్చిన ఒక వరం కూడా మారవచ్చు. ఒక తెలివైన మనిషి తన శత్రువు నుండి కూడా ఎంతైనా నేర్చుకుంటాడు, కానీ ఒక మూర్ఖుడు తన స్నేహితుడి నుండి కూడా ఏమీ నేర్చుకోలేడు అని అంటాడు. నిక్కీ హంట్ వైపు చూసి, డాక్టర్ చెప్పింది పూర్తి నిజమని నాకు అప్పుడు అర్థమైంది. మనమిద్దరం ఒకరి అహంకారాన్ని, టాలెంట్ ను పుష్ చేసుకుంటూనే ఒకరినొకరు ఈ స్థితికి తీసుకొచ్చుకున్నాం అని చెప్పగానే హంట్ అతని మాటలతో ఏకీభవిస్తూ తన తల ఊపుతాడు. ఇద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన గౌరవంతో బెస్ట్ విషెస్ తో అక్కడి నుండి వీడుకోలు తీసుకుంటారు. కానీ ఇద్దరిలో ఎవరూ తమ జీవన శైలిని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఈ చారిత్రాత్మక 1976 సీజన్ తర్వాత జేమ్స్ హంట్ ఒక్కసారి మాత్రమే వరల్డ్ ఛాంపియన్షిప్ కాగలుగుతాడు. ప్రపంచం ముందు తనను తాను నిరూపించుకోవడానికి అతనికి ఈ ఒక్క ట్రోఫీ మాత్రమే సరిపోయింది. 2 సంవత్సరాల తర్వాత అతను కార్ రేసింగ్ నుంచి శాశ్వతంగా రిటైర్మెంట్ తీసుకుని ఒక F1 స్పోర్ట్స్ కాంపిటేటర్ గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. మరోవైపు నిక్కీ లౌడా తన పట్టుదల, డిసిప్లిన్ స్వభావంతో రేసింగ్ లో కొనసాగుతాడు. అతను తదుపరి కొన్ని సంవత్సరాల్లో మరో 2 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని తన పేరిట నమోదు చేసుకుని మొత్తం 3 టైమ్స్ F1 వరల్డ్ ఛాంపియన్ గా నిలుస్తాడు. నిక్కీ తర్వాత హంట్ గురించి తన భావాలను వ్యక్తం చేస్తూ ఇలా అంటాడు, జనాలు మమ్మల్ని ఎప్పుడూ ఒకరినొకరు అతిపెద్ద ప్రత్యర్థిగా భావించారు, కానీ నిజం ఏంటంటే జేమ్స్ హంట్ నేను మనస్ఫూర్తిగా ఇష్టపడే, గౌరవించే ఆ కొద్ది వ్యక్తుల్లో ఒకడు. నాకు జీవితంలో ఎప్పుడైనా అసూయ అనిపించిందంటే అది అతని ఒక్కడి వల్లే, ఎందుకంటే అతను ఎలాంటి భయం లేకుండా తన ఇష్ట ప్రకారం జీవించిన వ్యక్తి అని అంటాడు. ఇక్కడతో ఈ సినిమా ముగుస్తుంది మామ. అయితే ఇంతే అద్భుతంగా ఉండే సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇదిగో ఈ వీడియో చూసేసేయండి. నేను మరొక అద్భుతమైన సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తా. టిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై, లవ్ యూ ఆల్. Oh, listen up. We got 16, 24, 48 years. Put your